కోటా పెంపుపై కోర్టు ముందుకు. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటకూడదు, పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి, బీసీలకు 42% రిజర్వేషన్ తీర్మానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు, నేడు విచారణ చేయనున్న జస్టిస్ లక్ష్మణ్ అంటూ మనం వార్త వస్తాం. చూసిరా అంటే చెప్పినాం కదా, జీవోతో సాధ్యమవుతుందా, ప్రత్యేక జీవో ఇస్తాం, ఎలక్షన్లకు పోతాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేము ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం, దానికి పరిష్కారం అది కాదు, జీవోలు ఆర్డినెన్స్ పరిష్కారం కాదు, పార్లమెంట్లో చట్ట సవరణ జరిగి 9th షెడ్యూల్ చేస్తేనే దానికి పరిష్కారం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో ఇక కోర్టుకు పోయిరట. ఇక ఎవరు పోయిరు ఏంది చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూర్చితలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకొండూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ దాఖలు చేసిన వాద్యాన్ని బుధవారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేయనున్నారంటూ చూస్తా ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెందిన ఆయన బుట్టంగారి మాధవరెడ్డి, ఈ సిద్దిపేట జిల్లా చిన్నకొండూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ, ఈమరెడ్డే. మల్లవ్వ అంటే మళ్ళా బీసీలు అనుకునేరు, బీసీలో ఎస్సీలో ఎస్టీలో అనుకునేరు, ఆమెరెడ్డి మళ్ళా ఇది కదా. ఇక్కడ మాధవరెడ్డి, జలపల్లి మల్లవ్వ రెడ్డి వీళ్ళు కలిసి 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు, అది రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఉన్నది 50% రిజర్వేషన్లు మించొద్దని, కృష్ణమూర్తి వర్సెస్ కేంద్రం ఆ తీర్పు ఉన్నాయని చెప్పి దాని ప్రకారం పెంచొద్దని చెప్పి కోర్టుకు వెళ్ళారు. సో మరి ఇక్కడ చూడండి, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి ఎవరిది, మరి ఎవరు ప్రాతినిధ్యం, అక్కడ ఎమ్మెల్యే ఎవరు, మల్లారెడ్డి. ఈ సిద్దిపేట ఎమ్మెల్యే ఎవరు, హరీష్ రావు. సో ఇవి ఎవరు కేసులు వేసినా కానీ వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ ఒత్తిడి లేకుండా కేసులు వేస్తారా? ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉంటుంది వెనక నుంచి. వీళ్ళు లేకపోయినా కానీ కాంగ్రెస్ లో ఉన్న రెడ్డిలు కూడా ఏం ఊపుకుంటారు కాదు, వాళ్ళు ఇష్టోళ్ళే. వీళ్ళు ఎంతసేపు కపట నాటకాలు ఆడుతా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు, ఇక చూసిరా, మేము రిజర్వేషన్ ఇద్దాం అనుకున్నాం కానీ ఇక కోర్టుకు పోయారు అని చెప్పి ఇట్లా మాట్లాడతారు. ఇక ఇది ఈరోజు విచారణ ఉంది. ఈ విషయంలో చూసుకుంటే అండి అసలు ఏంది ముచ్చటంటే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమంటా ఉన్నారు, స్థానిక రిజర్వేషన్లు అంటే సర్పంచ్ ఎలక్షన్ స్థానిక రిజర్వేషన్లు చూసుకుంటే, స్థానిక రిజర్వేషన్ 42% బీసీలకు ఇద్దామని చెప్పి ఓ జీవో ద్వారా, ప్రత్యేక జీవో ద్వారా పోదామని చెప్పి చెప్తున్నారు. ప్రత్యేక జీవో ఇప్పుడు కోర్టుకు పోయారు. ఈ మాధవరెడ్డి మల్లవ్వ కోర్టుకు పోయారు. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, రిజర్వేషన్లు 50% దాటొద్దు అంటారు. ఇక్కడ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ మరి 10% ఉన్నాయి కదా రిజర్వేషన్లు. మరి ఇవన్నీ చూసుకుంటే ఏమైతుంది, 60% వచ్చింది కదా. ఆల్రెడీ 60% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఇంకెక్కడిదిగా బీసీలకు 42% ఇవ్వద్దని చెప్తా ఉన్నారు, 50% దాటొద్దని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆల్రెడీ 60% దాటుతుంది కదా. మరి ఎట్లా ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఇచ్చారు, మరి రద్దు చేయండి. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుని 50% రావద్దంటే వీళ్ళకు విద్యా ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కు. మరి ఇది కూడా రద్దు చేయండి, ఈ కూడా రద్దు చేయాలి. మరి అలాంటప్పుడు దీని మీద కోర్టుకు పోతారా, కోర్టుకు పోరు. మళ్ళీ అందరూ వాళ్ళే ఎవరు కాబట్టి దీని ఎమ్మటే అక్కడ ఏం జరిగింది, లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందింది, రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నాయి. సో బీసీలకు వచ్చేసరికి ఇట్లా కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ కేంద్రం సహకరిస్తలేదు, ఇక్కడ రాష్ట్రం సహకరిస్తలేదు. ఇంకో ఇది జరుగుతున్న విషయం ఇట్లా ఉన్నది. ఇక సో ఇది పరిస్థితి. అంటే దీని మీద ఇది ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా బీసీ ప్రజల ఎవరైనా చూస్తే దీన్ని షేర్ చేయండి కదా, ఈ వీడియోని తెలవాలి కదా, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా కులాలు ఎట్లా కుట్రలు చేస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీల మీద అని చెప్పి తెలవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో స్థానిక సంస్థలకు నిర్వహించబోయే ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించే ప్రయత్నాల్లో ఉన్నదని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఇప్పుడున్న విధంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆ సెక్షన్ తొలగించి
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని కోరారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని యోచనలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ సాధారణ పరిపాలనా శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్ మల్కాజ్గిరి, సిద్దిపేట కలెక్టర్లను పేర్కొన్నారంటూ చూస్తా ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు? ఇక వీళ్ళు ఏమని పిటిషన్ చేసిర్రు? ఇక పాత పద్ధతులనే ఎన్నికలు కొనసాగాలి, పాత రిజర్వేషన్లే కొనసాగించాలి అని చెప్పి ఇక వీళ్ళు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.